2025 మే 1న జరిగే 139వ ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా సింగరేణి RG1 CSP1 GDKL 193 2N2A OCP5 AWS GDK11 గోదార్ఖని చౌరస్తా CATU ఆఫీస్ రమేష్ నగర్లో ఎర్ర జెండాలు ఎగురవేయడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ కార్మిక ఉద్యోగ పోరాడే ప్రజలందరికీ CATU శుభాకాంక్షలు తెలియజేస్తుందని అన్నారు. మేడేను ఒక పండుగలాగా కాకుండా దీక్ష దినంగా జరపాలని, మేడే పోరాట స్ఫూర్తితో పెట్టుబడిదారుల కార్పొరేట్ మతోన్మాదుల దోపిడీ, దాడులు, అణచివేతలు, వివక్షతలకు వ్యతిరేకంగా పోరాడుతూ వర్గ ఐక్యతను సాధించి వర్గ పోరాటాలను ఉధృతం చేయాలని CATU పిలుపునిచ్చిందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది, హక్కులు వచ్చినాయని మన అందరికీ తెలుసు. 8 గంటల పని అయిందని దాని గురించి నేను లాగి మళ్ళీ దాన్ని రిపీట్ చేయను. కానీ దానికి ఇవాళ ముప్పు వచ్చింది అనేది మాత్రం నిజం. దాదాపు ఇప్పుడు 139 సంవత్సరాల నాడు కార్మిక హక్కుల కోసం బీజం పడ్డ రోజు నాడు కొన్ని వందల మంది నాయకులు చంపబడ్డరు, ఉరిదీయబడ్డరు, అరెస్టులో జైలు శిక్ష అనుభవించరు. దాని ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా కార్మిక ఉద్యమం ఊపందుకుంది, హక్కులు వచ్చినాయి. ఆ రోజు నాడు పడ్డ బీజం ప్రపంచవ్యాప్తంగా కార్మికుల కోసం కొట్లాడే కార్మిక సంఘాలు వచ్చినాయి. ఎన్నో వేల మంది నాయకులు ప్రాణాలు అర్పించిండ్రు, అరెస్టులు అయినరు, ఉరిదీయబడ్డరు. కొన్ని వేల సమ్మెలు ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం హక్కుల కోసం సమ్మెలు చేసిండ్రు. ఆ ఫలితంగానే ఇవాళ మనకు కొన్ని వందల హక్కులు వచ్చినాయి. ఇలా మనం ఈ అనుభవిస్తున్నాం అంటే మన పూర్వీక సంఘాలు, కార్మిక సంఘ నాయకులు చేసిన పోరాట ఫలితంగా మనం ఇలా అనుభవిస్తున్నాం. ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక్క కలంపోటుతో రద్దు చేయడానికి సిద్ధమైంది. ఆల్రెడీ పార్లమెంట్లో ఆమోదమైన దాన్ని అమలు చేయడం కోసం ఈ సంవత్సరం 2025 అమలు చేయడం సిద్ధపడ్డాడు. కానీ అన్ని కార్మిక సంఘాలు దీన్ని అమలు చేయొద్దని దేశవ్యాప్తంగా సమ్మె పిలిపేయడం వల్ల తాత్కాలికంగా ఆపిండు. కానీ ఇది ఎంతో కాలం ఆపుతుందనే అవకాశం లేదు. దీనికన్నా ముందే రైతు చట్టాలు మార్చిండు. రైతులు పెద్ద మొత్తంలో ఉద్యమం చేసి దాదాపు 2.5 సంవత్సరాల కాలం చెల్లి ఇలా ఢిల్లీని దిగ్బంధం చేసి 700 మంది రైతులు అక్కడే ప్రాణాలు ఒడ్డి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని తప్పైంది మా రద్దు చేస్తా అని దాకా వాళ్ళు పెట్టకుండా అక్కడ ఇంకా విరోచితంగా పోరాటం చేస్తున్నారు. అంటే సంఘటన కాదనుకున్న రైతులే సంఘటితమై నరేంద్ర మోడీ మొట్టమొదటిసారి 10 సంవత్సరాలు మెడలు వంచిన వాళ్ళు ఎవరు అంటే కేవలం ఒక రైతులు మాత్రమే ఇప్పటి వరకు. మరి సంఘటితంగా ఉన్న కార్మిక వర్గం, చైతన్యమైన కార్మిక వర్గం మనం నరేంద్ర మోడీ హక్కుల్ని వెనుక తీసుకొచ్చి దాన్ని వ్యతిరేకంగా మనం వెనుక కొట్టలేమా అనేది వాళ్ళ అన్ని కార్మిక సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ఫెడరేషన్లు, అన్ని యూనియన్లు, అన్ని రకాల కార్మికులు మే 20 తారీఖు నాడు సన్నద్ధం అవుతున్నారు. ఇదే దాని మీద ఇప్పటికి 3-4 సమ్మెలు చేసినాం. మనం ఏది బిల్లు పెడుతున్నప్పుడు చేసినాం, బిల్లు ఆమోదం పెట్టినప్పుడు చేసినాం, ఇప్పుడు అమలు చేసుకోవడానికి చేస్తున్నాం. మనకి ఏం మిగలేదు, గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ప్రశాంతంగా కార్మికులు ఎప్పటికీ సంఘాలు, జాతీయ సంఘాలు ఇట్లే చెప్తే అనుకుంటున్నాం. మన PF ఏదైతే ఉందో కట్ అయితే 12%, అది అమలైతే 10%. 10% కంపెనీ ఇస్తుంది, 10% మనం కట్ చేసుకోవాలి. అంటే 4% ఎగిరిపోతుంది. 4% అంటే కొన్ని వేల రూపాయలు మన సర్వీసులో కొన్ని లక్షల రూపాయలు ఫస్ట్ కోల్పోతాం. సమ్మె హక్కు ఉండదు. 11 రోజులకు మనం సమ్మె నోటీస్ సమ్మె చేసే హక్కు ఇవాళ 60 రోజులకు చెప్పింది. 60 రోజుల ముందు సమ్మె నోటీస్ చేయాలట. ఒకవేళ 60 రోజుల ముందు కనుక మనకు సమస్య జట్లమై ఇల్లీగల్గా సమ్మెలకు వెళ్తే సమయం లేదా యాజమాన్యాలు చేయబట్టి మాకు అన్యాయం జరిగిందంటే ఆ యాజమాన్యం చీవాట్లు వేసేసి మైన్ స్టీల్ చేసిన వాళ్ళు చేసేది. ఇప్పుడు వాళ్ళ కూరల వీకేసిన హక్కులు చేసిండ్రు. వాళ్ళు వచ్చిన నామమాత్రంగా అండర్స్టాండింగ్ చేయడమే తప్ప ఇంకా మేరే ఉండే పరిస్థితి లేదు. అట్లా 100 హక్కులు ఇవి నేను పెద్దవి చెప్తున్నా, దేశవ్యాప్తంగా అమలయ్యేది. ఇక మనకు వచ్చే వరకు LLTCలు లాభాల వాటలు ఇవన్నీ కొట్లాడుతున్నాం. ప్రమోషన్ పాలసీ కూడా మన చేతిలో ఉండదు.